రానున్నది ప్రజా ప్రభుత్వమేనని, ప్రతి గడప తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు చిన్నాభిన్నం చేశారని, జగన్ను నమ్మి ఓట్లేసిన లక్షలాది మంది నిరుద్యోగులు దారుణంగా మోసపోయారని, లోన్ల పేర్లతో మహిళలకు ఇల్లిస్తామని చెప్పి అమాయకులైన మహిళల వద్ద లక్షల రూపాయలు దోచుకున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుపయోగంగా ఉన్న టిట్కో ఇళ్లను మరమ్మతులు చేయించి ప్రతి పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటామని, నెల్లూరు నగరాన్ని దోమల్లే నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా దేశం గర్వపడేలా స్మార్ట్ సిటీ చేస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థిక చేయూతను అందించనుందని, అలాగే తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వారి చదువుల కోసం 15,000 రూపాయలు అందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందించనుందని, నిరుద్యోగులకు ఉద్యోగులకు అందించేందుకు పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి అన్నారు. బుధవారం 9వ డివిజన్ పరిధిలోని FCI కాలనీ, 11వ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శరణి పొంగూరు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 9th డివిజన్లో FCI కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు, మీరు ఇంత దూరం ఎండలో రానక్కర్లేదమ్మా, ఖచ్చితంగా ఈసారి మా ఓటు టీడీపీ పార్టీకే, ఈసారి మా ఓటు నారాయణ గారికి అని. మేము వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా అంటే చాలా నష్టపోయామమ్మా అని చెప్తున్నారు. మెయిన్గా ఇక్కడున్న ఇష్యూస్ అండి, 9th డివిజన్లో FCI కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా అంటే చాలా మురికి పేరుకోపోయింది. మీరు అందరు ఇక్కడ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇది కొంచెం క్లియర్ చేయండి అమ్మా అని చెప్తున్నారు. 100% టీడీపీ ప్రభుత్వం వస్తే, నాన్నగారు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణం అండి. అది 90% ఆల్రెడీ అయిపోయింది. కానీ వైసీపీ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని వాళ్ళు అక్కడ ఆపేశారు. ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకొకటి, ఇల్లు ఇప్పేయండి అమ్మా అని చెప్తున్నారు. మేము ఇల్లుకి ఎంతో పే చేసాము, ఎంతో కట్టాము. కానీ ఈరోజు ఏదేదో లోన్స్ అని చెప్పి ఇంకా మా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇల్లు అయితే ఇవ్వట్లేదని చెప్తున్నారు. 100% 47,000 టిట్కో ఇల్లు అండి, హై ఎండ్ టెక్నాలజీ గ్రనైట్తో ఇల్లు అయిపోయాయి. కానీ అవన్నీ ఈరోజు మూలన పడిపోయి ఉన్నాయి. నాన్నగారు వస్తే అది కూడా చేస్తారండి. మనందరం అబ్జర్వ్ చేస్తున్నాము, గత కొన్ని డేస్గా యూత్, చాలామంది యూత్ వైసీపీ నుంచి టీడీపీకి వస్తున్నారు. దానికి మెయిన్గా కారణం అభివృద్ధి వైసీపీలో లేదు. వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఎప్పుడైతే అభివృద్ధి లేదో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండవండి. గత 5 ఏళ్లుగా వైసీపీ ఎంత అభివృద్ధి చేశారండి? అభివృద్ధి చేయలేదు, నాశనం చేసి పడేశారు. ప్రజలు ఒకటే అంటున్నారు, మేము ఈసారి నమ్ముకొని వైసీపీకి ఛాన్స్ ఇస్తే ఇంకా నాశనం చేస్తారు కానీ అభివృద్ధి చేయరమ్మా. ఇంకొక 5 ఏళ్ళైనా ఖచ్చితంగా నాశనం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు నాన్నగారు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టిట్కో ఇల్లు చేశారండి, 47,000 హౌసెస్. నిజంగా ఆ ఇల్లు ఈరోజు నిరుపేదలకు ఇచ్చుంటే ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తయిపోయి ఉంటే 90% అయిపోయింది. ఆ 10% పూర్తయిపోయి ఉంటే 100% అయిపోయేది. ఈరోజు నెల్లూరు ఒక దోమలు లేని సిటీగా తయారయ్యేదండి. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదు. వైసీపీ ప్రభుత్వంనే నమ్ముకున్నాం. మేము ఇప్పుడు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జాబ్ వెతుక్కుంటున్నాం. దానివల్ల ఖర్చులు పెరిగాయి కానీ మాకైతే జాబ్ రావట్లేదు. మేము పూర్తిగా మోసపోయామని చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం, నాన్నగారు కూడా ప్రామిస్ చేశారండి, టీడీపీ ప్రభుత్వం వస్తే 20 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారండి. ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో, జాబ్ వెతుక్కుంటున్నారో వాళ్ళకి 3,000 రూపీస్ ఎవ్రీ మంత్ జాబ్ వచ్చేందాకా ఇస్తారండి. యువగలం పథకం పైన ఇది ఉంది. సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంకి ఓటేయండి. ఇది ఒకటే కాదండి, కియా మోటార్స్ అనంతపూర్లో వచ్చినప్పుడు 2014 to 2019 10,000 పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాయండి. ఆ ఒక్క కంపెనీ అనంతపూర్లో రావడం వల్ల, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేయడం వల్ల 10,000 మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 20 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ప్రతి మంత్ ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి 3,000 రూపీస్ కూడా ఇస్తారండి. ఇలా చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి, రైతుల దగ్గర కూడా ప్రతి ఒక్కరికి పథకాలు ఉన్నాయండి.
మీరందరికీ తెలుసు, ఈరోజు బ్లూ వాటర్ పైప్ లైన్స్ టీడీపీ ప్రభుత్వం వేశారు, ప్రతి ఇంటికి వేశారు. స్వర్ణాల చెరువు నుంచి డైరెక్ట్గా ట్యాప్ వాటర్ రావాలి, ప్యూర్ వాటర్ రావాలి అని. కానీ ఈరోజు ఏమైపోయింది, ఈరోజు వైసీపీ ప్రభుత్వం దాన్ని ఆపేశారు. ఇలా దర్గా తీసుకోండి, మున్సిపల్ స్కూల్స్ తీసుకోండి, ఏసీ బస్ స్టాప్స్ తీసుకోండి, అన్నా క్యాంటీన్స్ తీసుకోండి, నిరుపేదలు ఏం చేశారండి పాపం? నిరుపేదల పైన కక్ష సాధిస్తే ఏమొస్తుంది? ఇలా ప్రతి ఒక్కటి ఎంతో బాగా అభివృద్ధి చేశారండి. కానీ ఈరోజు ఆ అభివృద్ధి నాశనం అయిపోయింది. 18 years దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపీస్. ఎంతమంది ఇంట్లో చదువుకుంటున్నారో పిల్లలు, ప్రతి ఒక్కరికి 15,000 రూపీస్ ఇస్తా అన్నారండి. అలాగే మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉచితంగా ఇస్తారు. ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయండి. మీరు ఆలోచించండి. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, May 13th అండి. ఖచ్చితంగా 2 ఓట్లు టీడీపీకి వేద్దాం. మన చంద్రబాబు నాయుడు గారిని, మన నారాయణ గారిని, మన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించి మనందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దామండి. మర్చిపోవద్దు, 2 ఓట్లు ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా విపిఆర్ గారికి ఓటేస్తారనుకుంటున్నాను. నమస్తే.